ఈ ఇయర్ నా బర్త్‌డే చాలా చాలా స్పెషల్. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి చేసుకున్న బర్త్‌డే. దాని వెనక 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటో వీడియో లాస్ట్ వరకు చూస్తే కంప్లీట్‌గా అర్థమవుతుంది. అండ్ వాటితో పాటు ఇంకొన్ని మంచి విషయాలు, కబుర్లు, మా మ్యారేజ్ డే, బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూద్దాం. నా హ్యాపీనెస్, ఆలోచనలు మీతో షేర్ చేసుకోవాలి అని చేస్తున్న వీడియో ఇది. మీకేదైనా ఇన్ఫర్మేషన్, మోటివేషన్ ఉంది అనిపిస్తే తీసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. ఫిబ్రవరి మాకొక లవ్లీ మంత్ అని చెప్తూ ఉంటాను కదా! మా మ్యారేజ్ డే ఇంకా నా బర్త్‌డే ఈ మంత్‌లోనే. ఫెబ్ 13 మ్యారేజ్ డే. ఆ రోజు ఈవినింగ్ పెద్దమ్మ గుడికి వెళ్ళి అక్కడి నుంచి రెస్టారెంట్‌కి వెళ్ళి డిన్నర్ చేశాము. పెద్దమ్మ గుడి అంటే నాకు చాలా ఇష్టం. కుదిరినప్పుడు వెళ్తూ ఉంటాము. మాకిది 15 మ్యారేజ్ యానివర్సరీ. కొన్ని నంబర్స్ స్పెషల్ కదా! 15 ఇయర్స్. కానీ మా ఇద్దరికి పరిచయం అయ్యి 23 ఇయర్స్ అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వడం కంటే ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి రిలేషన్షిప్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. లాస్ట్ ఇయర్ వ్లాగ్‌లో డీటెయిల్‌గా కూడా చెప్పాను. అండ్ ఈ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే మా హస్బెండ్‌కి నా మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ బ్లూ శారీతో సరికొత్త చీర అని షార్ట్ వీడియో పెట్టాను కదా! ఆ వీడియో ఆ రోజే షూట్ చేశాను. నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. పెళ్లి పుస్తకం మూవీ ఎప్పుడో వచ్చిన మూవీ అయినా నేను ఒకసారి ఎస్పి చరణ్ గారు ఏదో స్టేజ్ పర్ఫార్మెన్స్‌లో పాడడం విని ఎంత బావుందో అని, అది ఏ మూవీ అని తెలుసుకొని దాన్ని చాలా సార్లు విన్నాను. నా బ్లాగ్‌లో కూడా ఈ సాంగ్ గురించి రాశాను. లిరిక్స్ చాలా చాలా బావుంటాయి. వినని వాళ్ళు ఒక్కసారైనా తప్పకుండా వినాల్సిన మంచి తెలుగు పాట. నెక్స్ట్ నా బర్త్‌డే గురించి చెప్పే ముందు కుకు ఎఫ్ఎం నుంచి చార్లీ మంగర్ చెప్పిన మన జీవితానికి ఎంతో ఉపయోగపడే 7 పవర్ఫుల్ సైకలాజికల్ టిప్స్ అనే కుకు ఎఫ్ఎం బైట్స్ని సజెస్ట్ చేస్తున్నాను. కుకు ఎఫ్ఎం బైట్స్ ద్వారా షార్ట్గా, క్విక్గా, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వీటితో పాటు కుకు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్ సమ్మరీస్ ఉన్నాయి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్గా మెరుగుపరచుకోవడానికి, మోటివేషన్ కోసం, నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్పిరిచువాలిటీ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని పేమెంట్ దగ్గర జీవిత 200 కోడ్ యూస్ చేస్తే 50% డిస్కౌంట్తో 49 రూపీస్కే మీ మనసుకి నచ్చింది వినండి. నేను ఇయర్ జరుపుకుంది 40th బర్త్డే. సో ఈ భూమి మీద 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట. మన బర్త్డేస్ని చాలా స్పెషల్గా జరుపుకుంటాం, కానీ 1 ఇయర్ ఏజ్ పెరుగుతున్నాము అంటే ఎవ్వరికీ హ్యాపీగా ఉండదు. ఎస్పెషల్లీ 20s నుంచి 30s, 30s నుంచి 40s ఇలా డికేడ్స్ చేంజ్ అవుతుంటే ఇంకా ఏదో తెలియని ఫీలింగ్. కానీ ఏజ్ పెరగడం అనేది ఎవ్వరు తప్పించుకోలేని ఒక ప్రాసెస్. ముందో వెనకో అందరూ 20s, 30s, 40s ఇలా క్రాస్ చేయాల్సిందే. ఏజ్ పెరిగిపోతుంది అని ఎంత గింజుకున్నా జరిగేది ఏమీ లేదు. సో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, ఏజ్తో పాటు మన రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఓల్డ్ అవుతున్న పేరెంట్స్, పెద్ద అవుతున్న పిల్లలు, ఇంకా ఏదో ఓల్డ్ సాంగ్ ఉంటుంది, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర అని. చాలా నిజం కదా అనిపిస్తుంది. అలానే ఏజ్తో పాటు మనకు కొంచెం మెచ్యూరిటీ, విజ్డమ్ కూడా వస్తాయి. వాటికి సాక్ష్యంగా ఈ గ్రే హెయిర్ కూడా వస్తుంది. మనకు వచ్చే సమస్యలతో పాటు ఒక మంచి సొల్యూషన్ అంటూ లేని సమస్య ఈ గ్రే హెయిర్. నాకైతే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ వీడియోలో ఒకరు అడిగారు, మీరు హెయిర్కి ఏం అప్లై చేస్తారు అని. నేనైతే ప్రస్తుతానికి ఏమీ అప్లై చేయట్లేదు, అలానే మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఈ హెయిర్కి కలర్ అప్లై చేయడం గురించి మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. అంటే కలర్ అప్లై చెయ్యాలా, చెయ్యకూడదా, అలానే వదిలేస్తే ఎలా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. ఇంకా ఏజ్ విషయానికి వస్తే, మనం తొందర పడినా పడకపోయినా ఏజ్ పెరగడం గ్యారంటీ. సో ఏజ్ గురించి ఎక్కువ ఆలోచించకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, తద్వారా లైఫ్ని బెటర్ చేసుకుంటూ, వీలైనన్ని మంచి అనుభవాలు క్రియేట్ చేసుకుంటూ, ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళడమే. అలా మనం హ్యాపీనెస్ని పెంచుకొని అండ్ మంచి హెల్దీ హ్యాబిట్స్, ఫైనాన్షియల్గా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయడం ద్వారా ఏజింగ్ గురించి రిగ్రెట్స్, వర్రీస్ తగ్గించుకోవచ్చు. ఇంకా 40s టచ్ చేశాను కాబట్టి లాస్ట్ 10 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు నా లైఫ్ని రిఫ్లెక్ట్ చేసుకుంటే నన్ను నేను చాలా విషయాల్లో ఇంప్రూవ్ చేసుకున్నాను. దాని గురించి నేను చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు 31 ఇయర్స్ అప్పుడు ఆర్య పుట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అస్సలు లైఫ్లో ఏం జరుగుతుందో తెలియలేదు అన్నట్టుగా అయిపోయింది. నిద్రలేని రాత్రులు, సరిగ్గా పనులు చేసుకోలేక, ఇంకా కొన్ని విషయాలు హ్యాండిల్ చేసుకోలేక మొత్తం క్రేజీగా ఉండేది. బట్ సమ్హౌ ఆర్య పెరిగే కొద్దీ నేను కొంచెం సెటిల్ అవుతూ అన్నింట్లో ఇంప్రూవ్ అవుతూ వచ్చాను.
ఆ టైంలో నా ఛానల్ లాంటి ఛానల్ ఏదైనా ఉండుంటే నాకు చాలా హెల్ప్ అయి ఉండేది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అరౌండ్ 36-37 ఇయర్స్ అప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం, బుక్స్ చదవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి సూపర్ ఫాస్ట్‌గా చాలా విషయాల్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. బుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కోవిడ్ టైంలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన బుక్ 'అటామిక్ హ్యాబిట్స్'. దీనివల్ల హ్యాబిట్స్‌కున్న ఇంపార్టెన్స్, మంచి హ్యాబిట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానికి ప్రాక్టికల్ టిప్స్ తెలుసుకున్నాను. అలా కొన్ని మంచి హ్యాబిట్స్ స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగాను. ఇంకెప్పుడైతే ఈ 'హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్' బుక్ చదివానో చాలా విషయాల్లో చాలా క్లారిటీ వచ్చింది. అన్నిటికంటే బేసిక్ థింగ్, అన్నిటికీ కారణమైన మన బ్రెయిన్, దాని పనితనం గురించి తెలుసుకున్నాను. అది అర్థమైన తర్వాత ఇంకా లైఫ్ అంటే ఇది, లైఫ్ అంటే అది అని ఎవరైనా చెప్పినా కూడా ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది కానీ దాన్ని అడుగున ఉండే బేసిక్ థింగ్ ఒక్కటే, మన బ్రెయిన్ పనితనం. దాన్ని మేనేజ్ చేసుకోవడంలోనే ఉంటుందంతా. చెప్పాలంటే ఆ బుక్ చదివిన తర్వాత ఫిలాసఫీ బుక్స్ చదవాలని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దాని బదులు నా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసే విధంగా బుక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నో చెప్పడం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి 'ద పవర్ ఆఫ్ పాజిటివ్ నో' అనే బుక్ చదివాను. చాలా బాగుంది. అలానే 'పవర్ ఆఫ్ రిగ్రెట్ యువర్ బ్రెయిన్ ఎట్ వర్క్' కూడా చాలా చాలా హెల్ప్ అయ్యాయి. అలానే 'హౌ టు టాక్ సో కిడ్స్ విల్ లిజన్' ఇది కూడా 2 ఇయర్స్ బ్యాక్ చదివాను. దీనిలో కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇలాంటి బుక్స్‌లో స్కిల్స్‌తో పాటు వాళ్ళు ఎగ్జాంపుల్స్‌గా ఇచ్చే రకరకాల సిట్యుయేషన్స్, స్టోరీస్ మనల్ని చాలా ఇన్‌స్పైర్ చేస్తాయి. ఇంకా మన లాజికల్ బ్రెయిన్‌కి చాలా పవర్‌ని యాడ్ చేస్తాయి. అప్పుడు మనం ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేసుకోవడం కూడా బెటర్ అవుతుంది. ఈ ఇయర్ నేను కొన్న 2 మంచి బుక్స్ ఇవి. ఇందులో ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. 'థింక్ ఫాస్టర్ టాక్ స్మార్టర్'. నిజంగా నా కోసమే రాసినట్టుంది ఈ బుక్ అయితే. ఆన్ ద స్పాట్ మాట్లాడే విషయంలో నేను కొంచెం ట్యూబ్‌లైట్‌లా ఉంటానన్నమాట. మాట్లాడాలంటే కొంచెం ఓవర్ థింక్ కూడా చేస్తూ ఉంటాను. అది తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అయ్యేలా ఉంది ఈ బుక్. చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలి అని అనిపిస్తుంది. ఇంకోటి ఆలీ అబ్డాల్ అనే యూట్యూబర్ రాసిన 'ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ'. ఇది కూడా త్వరలో స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మీలో చాలామంది నన్ను తెలుగు బుక్స్ అడుగుతూ ఉంటారు. నేను అంతగా చదవలేదు కాబట్టి సజెస్ట్ చేయలేకపోతున్నాను. కానీ ఈ మధ్య మన సబ్స్క్రైబర్ ఒకరు బ్రహ్మానందం గారు రాసిన 'నేను మీ బ్రహ్మానందం' అనే బుక్ చాలా చాలా బాగుంది అని చెప్పారు. ఒక మంచి లైఫ్ లెసన్ లాగా అనిపించిందంట. సో మీరు కూడా ఒకవేళ చదవాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను, చూడండి. ఇంకా జీవితమస్తు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది నా లైఫ్‌లో ఒక అద్భుతం. ఇదొక సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఈసారి బర్త్‌డే ఎందుకంత స్పెషల్ అంటే మీ అందరికీ తెలుసు, మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయింది. సరదాగా స్టార్ట్ చేశాను కానీ ఇంతవరకు వస్తానని అనుకోలేదు. నిజంగా ఒక ఛానల్‌ని ఈ స్టేజ్‌కి తీసుకురావాలి అంటే చాలా చాలా పేషెన్స్ కావాలి. నాకు ఇంత పేషెన్స్ ఉందని నాకే తెలీదు. ఇన్ని వీడియోస్, ఇన్ని మంచి టాపిక్స్ కవర్ చేస్తానని కూడా నాకు తెలీదు. అండ్ ఈ మధ్య అయితే ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా కూడా అనిపించింది. యాక్చువల్‌గా 1 మంత్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. బికాజ్ నాకు ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో అవసరమైతే నాకు బ్రేక్ తీసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ 100K నా బర్త్‌డే లోపు అయిపోవాలి అని కోరిక కూడా ఉందన్నమాట. సో అందుకే చాలా కష్టపడి చేశాను. అటు ఇంట్లో వర్క్ చేయడం, మిగిలిన టైంలో వీడియో మీద వర్క్ చేయడం, ఇంకా వేరే పనంటూ ఏమీ చేయకుండా అలా చేసుకుంటూ వచ్చాను. అలానే ఇలాంటి టాపిక్స్‌కి, వీడియోస్‌కి సెన్సిబుల్‌గా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉండాలి. అది మీరే. మీరు లేకుండా ఇంత ప్రోగ్రెస్ అయితే చేయగలిగేదాన్ని కాదు. ఇలాంటి ఛానల్ బాగా గ్రో అవ్వాలని మీలో ఎంతమంది స్ట్రాంగ్‌గా కోరుకున్నారో నాకు బాగా తెలుసు. ఇంకా నెక్స్ట్ మిలియన్స్ రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. నాకైతే ఇలా కోరుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటే చాలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోస్ నా లైఫ్‌ని చేంజ్ చేశాయి అని మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. ఇలాంటి కామెంట్స్‌ని స్క్రీన్‌షాట్ తీసుకుంటూ ఉంటాను కూడా. అండ్ ఈ ఛానల్ ద్వారా క్రియేషన్, కాంట్రిబ్యూషన్ రెండూ చేశాను. నేను ఎంజాయ్ చేసే విధంగా క్రియేట్ చేశాను. మీకు హెల్ప్ అయ్యే విధంగా కాంట్రిబ్యూట్ చేశాను. రీసెంట్‌గా మన స్టేటస్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చెప్పాను కదా. సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం, ఈ విధంగా ప్రోగ్రెస్ అవ్వడం, 100K రీచ్ అవ్వడం ద్వారా, క్రియేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా నా స్టేటస్‌ని నేను పెంచుకున్నాను.
సిల్వర్ బటన్ కోసం అప్లై చేశాను. అది రావడానికి ఇంకా 1-2 వారాలు పట్టొచ్చు. సో అప్పుడు 100K స్పెషల్ వీడియో చేస్తాను. మీరు నా యూట్యూబ్ జర్నీకి రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఆ వీడియోలో వాటికి ఆన్సర్ చేస్తాను. మీరు క్వశ్చన్స్ అడగడం ద్వారా నేను కూడా డిఫరెంట్ వేస్లో ఆలోచించినట్టు అవుతుంది. మీరేం తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. సో ఎలాంటి క్వశ్చన్ అయినా పర్లేదు, అడగండి. నేను ఆన్సర్ చేయగలిగినవి చేస్తాను. అండ్ మీ క్వశ్చన్స్ కోసం క్యూరియస్గా వెయిట్ చేస్తాను. నెక్స్ట్, ఈ మధ్య నేను చాలా ఓపికతో చేసిన పని మా అత్తయ్యని చూసుకోవడం, టైంకి హెల్దీ ఫుడ్ పెట్టడం. అండ్ మా అత్తయ్య కూడా చాలా బాగా కోలుకున్నారు. ఇది కూడా నిజంగా ఇంత పేషెన్స్తో చేయగలను అని అస్సలు అనుకోలేదు. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. మా హస్బెండ్కి నా మీద రెస్పెక్ట్ పెరిగింది అన్నాను కదా, ఈ విషయంలోనే అనమాట. ఇంకా మా అత్తయ్య కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యారు. ఇక్కడ కూడా నేను నా స్టేటస్ని పెంచుకునే పని చేశాను. అదే కాంట్రిబ్యూషన్. మా అత్తయ్య సర్జరీ అయ్యి మంచిగా రికవర్ అవ్వడానికి నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇది ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం. ఈ 2 విషయాలు కూడా నా బర్త్డేని చాలా చాలా స్పెషల్ చేశాయి. బర్త్డే రోజు మా తమ్ముడు వాళ్ళు మేము కలిసి కేక్ కట్ చేసుకుని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసాము. మా పేరెంట్స్ కూడా రావాల్సింది, బట్ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయారు. ఇంత ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్లో వాళ్ళనైతే మిస్ అయ్యాను. ఒక మహానుభావుడు చెప్పాడు, కోపం, బాధ లాంటి నెగిటివ్ ఎమోషన్స్ని ఎనాలిసిస్ చేసుకోవాలి, అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. కానీ హ్యాపీనెస్ని మాత్రం ఎలాంటి లాజిక్లు, ఆలోచనలు లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని. నేను అలానే ఎంజాయ్ చేశాను. కొన్ని నెంబర్స్ని, కొన్ని మైల్ స్టోన్స్ని తప్పకుండా సెలబ్రేట్ చేసుకుని తీరాల్సిందే. ఆ విధంగా ఈసారి నా బర్త్డేని ఏదో ఆ రోజు పుట్టాను అని కాకుండా నా కష్టంతో నా స్టేటస్ని పెంచుకున్నాను, ఏదో సాధించాను అన్న హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేసుకున్నాను. సో అవన్నమాట నేను షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు. మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ, మీ క్వశ్చన్స్ కోసం ఎదురు చూస్తూ మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. ఆనందమైన, జ్ఞానమైన మనలోనే దాచుకునే కంటే ఇతరులకి పంచినప్పుడు వాటి విలువ మరింత పెరుగుతుంది. సో అదండి ఈ వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.